హైదరాబాద్లోని కౌశిక్ అపార్ట్మెంట్లో 1 BHKని రెంట్కి తీసుకొని ఉండేవాడు హర్ష. హర్షాది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన ఫాదర్ బ్యాంక్లో వర్క్ చేస్తే మదర్ హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటూనే హర్షను తన చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. హర్ష రీసెంట్గా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ప్రతిరోజు తనకి జాబ్ ఆఫర్ చేసిన కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళడం, డిసప్పాయింట్తో తన ఫ్లాట్కి రావడం హర్ష డే రొటీన్కి ఒక పార్ట్ అయిపోయాడు. హర్ష తమ కాలేజ్లో ఉన్నప్పుడే స్వేచ్ఛ అనే అమ్మాయిను లవ్ చేశాడు. అండ్ స్వేచ్ఛ కూడా హర్ష లవ్ను త్వరగానే యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరు హ్యాపీగా తమ కాలేజ్ లైఫ్ను లీడ్ చేస్తూ మరోవైపు వీళ్ళ లవ్ స్టోరీను కంటిన్యూ చేస్తూ స్టడీస్ ఫినిష్ చేశారు. త్వరగా జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకోవాలని ఇద్దరు ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే ఇద్దరు మంచి స్కోర్తో తమ స్టడీస్ ఫినిష్ చేసి జాబ్ సర్చింగ్లో పడ్డారు. అదేంటో స్వేచ్ఛతో కంపేర్ చేస్తే హర్ష ప్రతి విషయంలో చాలా బెటర్. ఈవెన్ స్టడీస్లో కూడా హర్షనే టాప్. స్వేచ్ఛకి అంత మంచి స్కోర్ రావడానికి కూడా హర్షనే హెల్ప్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ స్వేచ్ఛని త్వరగా జాబ్లో మంచి శాలరీతో జాయిన్ అయ్యింది. పీజీలో ఫుడ్ నచ్చక ఇద్దరు ఫ్లాట్కి ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యారు. ఫ్లాట్ మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చంతా స్వేచ్ఛనే చూసుకుంటుంది. నాట్ ఓన్లీ దట్, గ్రోసరీస్ దగ్గర నుండి మిల్క్ ప్యాకెట్ వరకు స్వేచ్ఛనే మనీ పెట్టేది. దానికి హర్ష చాలా ఫీల్ అయ్యేవాడు. బట్ స్వేచ్ఛ నీకు జాబ్ వచ్చే వరకు నో చెప్పకు అని రిక్వెస్ట్ చేయడంతో హర్ష నో చెప్పలేక ఓకే అంటాడు. ఎప్పటిలానే ఈవినింగ్ తనే త్వరగా ఫ్లాట్కి వచ్చిన స్వేచ్ఛ ఫ్రెష్ అయ్యి డిన్నర్కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. కాలింగ్ బెల్ సౌండ్ వినిపించగానే మార్నింగ్ హర్ష వెళ్ళిన ఇంటర్వ్యూ గురించి వెయిట్ చేస్తూ ఉన్న తను హ్యాపీగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆతృతగా హర్ష వైపు చూస్తుంది. అసలు హర్షకి జాబ్ వచ్చిందా లేదా, వాళ్ళ లవ్ స్టోరీ ఇంట్లో చెప్పారా లేదా, ఒకవేళ ఇంట్లో చెప్తే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన బ్రోకెన్ హార్ట్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ షార్ట్లో మీకు స్టోరీ ఏంటో అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.